హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైలరింగ్ వెబ్స్. ఈరోజు ఈ వీడియోలో శారీలో వచ్చే బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి, ఆ బ్లౌజ్ పీస్ తోటి 6 months to 1 year బేబీకి ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఖర్చులు కూడా చాలా ఎక్కువగా పెట్టానండి. ఇన్ ఫ్యూచర్ కూడా అవి విప్పుకుంటే సరిపోతుంది. లెంత్ కానీ అలాగే సైడ్స్ కానీ, అలాగే షోల్డర్ జాయింట్స్, సైడ్ జాయింట్స్, అలాగే ఫ్రాక్ జాయింట్స్ అనేవి ఎక్కడా కనిపించకుండా, అంటే పాపకి కుచ్చుకోకుండా ఉండే కంఫర్ట్గా ఉండే విధంగా స్టిచ్చింగ్ అయితే చేశానండి. స్టిచ్చింగ్ కోసం వచ్చేసి నేను క్లాత్ ఎంత తీసుకున్నాను అనేది ఇప్పుడైతే చూపిస్తానండి. ముందుగా మెయిన్ క్లాత్ అంటే బ్లౌజ్ పీస్ అయితే వాళ్ళ మమ్మీది ఉంది కదండి, ఆ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను. అలాగే ఇంకొక బ్లౌజ్ పీస్ అనేది లోపల లైనింగ్ వేయడం కోసం తీసుకున్నానండి. రెండు కూడా ఇదైతే బ్లౌజ్ పీస్ అయితే ఒక 80 pointsకి ఎక్కువ ఉందండి. అలాగే బ్లౌజ్ పీస్ కూడా 80 points, కొంచెం ఎక్కువగానే ఉంది. కానీ చీర పన్నా కాబట్టి ఇది సరిపోతుందని చెప్పేసి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నానండి. 6 months బేబీకి అండి ఫ్రాక్ అనేది సరిపోతుంది. అంటే చాలా ఇన్ ఫ్యూచర్ కూడా స్టిచెస్ అనేవి విప్పుకుంటే సరిపోయే విధంగానే స్టిచ్చింగ్ అయితే చేశానండి. క్లాత్ని ఇలా 4 foldings అయితే వేశాను. లైనింగ్ క్లాత్ వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రాక్ యొక్క యోక్ పార్ట్ కోసం అండి, చెస్ట్ పార్ట్ ఉంటుంది కదా, దానికోసం అని చెప్పేసి. ఫుల్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 21 inches అండి. చెస్ట్ పార్ట్ కోసం లెంత్ పొడవు వచ్చేసి 7.5 inches దగ్గర మార్కింగ్ అయితే చేశాను. ఖర్చులు పోగా 7 inches అయితే చెస్ట్ పార్ట్ అనేది వస్తుందండి. ఫుల్ లెంత్ అయితే షోల్డర్ విత్ వచ్చేసి 4 inches దగ్గర మార్కింగ్ చేశాను. 2 inches నెక్కి, అలాగే 2 inches అనేది షోల్డర్స్ కోసం అండి. నెక్ డీప్ వచ్చేసి 2.5 inches దగ్గర మార్కింగ్ చేశానండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక 1/2 inch అటు ఇటు అయితే మార్కింగ్ అయితే చేసుకోవచ్చు అండి. అలాగే వెడల్పు కూడా మార్కింగ్ చేసుకొని షేప్ అయితే ఇచ్చుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి చిన్న పాప కాబట్టి రౌండ్ నెక్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. కొంచెం పెద్దవాళ్ళకైతే వేరే విధంగా కూడా డ్రా చేసుకోవచ్చు. అలాగే ఆర్మ్ రౌండ్ డౌన్ వచ్చేసి 4 inches దగ్గర మార్కింగ్ అయితే చేసుకొని బాక్స్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ మార్కింగ్ అండి. చెస్ట్ వచ్చేసి 18 inches ఉంది. దాన్ని 4 foldings వేసుకుంటే 4.5 inches అండి. ఒక 1.5 inch కానీ 1 inch కానీ ఎక్స్ట్రా అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మరి బ్లౌజ్ లాగా వేయలేం కదా, ఫ్రీగా ఉండాలి కాబట్టి ఒక 1.5 inch అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. అలాగే సైడ్స్ కూడా ఒక 2 inches అనేది ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకొని షేప్ అయితే డ్రా చేసుకున్నానండి. ఆర్మ్ రౌండ్, ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకున్నాను. పాపకి ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఒక 6 inches ఉంది. ఇక్కడ మార్కింగ్ కోసం ఒక 1 inch అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాం కాబట్టి అది అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఎలాగైతే డ్రా చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ డాట్స్ కోసం, అలాగే ఖర్చుల కోసం అక్కడక్కడ కట్స్ అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవడం కోసం ఒక పీస్ అనేది తీసేసాను. అంటే బ్యాక్ పార్ట్ అనేది లోపల వైపు నుంచి తీసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది కట్ చేసుకున్నానండి. ఇది తీసినా తీయకపోయినా ఏం కాదు, చిన్న పాప కాబట్టి, కానీ నేను తీస్తే కొంచెం బాగుంటుంది అనేసి లోతు అయితే తీసానండి. ఇప్పుడు కింద వైపు యోక్ పార్ట్ కింద వైపు ఎంత అనేది చెక్ చేసుకున్నాను. 21 inches కదండి. చెస్ట్ పార్ట్ వచ్చేసి 7 inches తీసేసుకుంటే మనకి 15 inches అనేది ఉంటుంది. రిమైనింగ్ 15 inches కోసం, అంటే కింద వైపు ఫ్రాక్ 15 inches కోసం మిగిలిన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్లో మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి 15 inches ఎక్కడి వరకు వస్తుందని చెక్ చేసుకున్నాను. ఒక 1 inch అయితే ఎక్స్ట్రా ఉంది. ఆ 1 inch అనేది ఫోల్డింగ్స్లో వెళ్ళిపోతుందండి. అందుకని చెప్పేసి నేను కటింగ్ అయితే చేయట్లేదు. ఇలా 2 పార్ట్లుగా డివైడ్ చేసుకొని పక్కకైతే పెట్టుకున్నానండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ వచ్చేసి ఒకవైపు పెద్ద బార్డర్, అలాగే ఒకవైపు చిన్న బార్డర్ వచ్చింది కదా, దీన్ని ఇప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకొని ఈ డబుల్ ఫోల్డింగ్ పైనే మెయిన్ క్లాత్ అంటే యోక్ పార్ట్ పీస్ ఉంది కదా, అదైతే యాడ్ చేసుకుంటున్నానండి. బార్డర్ అనేది కరెక్ట్గా వచ్చే విధంగా ఇలా మిడిల్లో పెట్టుకొని క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ కట్ చేయడం కూడా పై వరకు కట్ చేశానండి. అంటే దాంట్లోనే అలాగే హ్యాండ్స్ కూడా వచ్చే విధంగా ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచి కటింగ్ అయితే చేశానండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ సైడ్ కొంచెం మిగిలింది కదా, ఆ క్లాత్ తోటి హ్యాండ్స్ అనేవి చేసుకుంటున్నానండి. చిన్న పాపే కాబట్టి చిన్న హ్యాండ్స్ అండి. జస్ట్ అలా లేనట్టుగా ఉండే విధంగా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. నార్మల్ షేప్ అయితే డ్రా చేశానండి. ఈ షేప్ తోటి హ్యాండ్స్ ఎలా సెట్ చేసుకుంటాననేది స్టిచ్చింగ్లో చూపిస్తాను చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నేను మీ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తానండి. ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.
ఒకవేళ నేను చెప్పే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్‌లో రావాలి అనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. పై వైపున ఎక్స్ట్రా క్లాత్ కట్ చేశాను కదా, అదొచ్చేసి ఒక 1 ఇంచ్ ఉంటుందండి డబుల్ ఫోల్డింగ్ మీద. అదొచ్చేసి సైడ్స్ మనం కట్టడానికి థ్రెడ్స్ చేసుకుంటాం కదా, దానికోసం అనేసి తీసుకున్నాను. ఈ సైడ్ ఎక్స్ట్రా కొంచెం క్లాత్ బాలే కదా, అదైతే కట్ చేసుకుంటున్నానండి స్ట్రైట్‌గా ఉండే విధంగా. 2 పార్ట్స్ ఇలా విడదీసుకున్న తర్వాత పొడవెంత ఉందనేది చెక్ చేసుకుంటున్నానండి. ఈ పొడవొచ్చేసి 22 ఇంచెస్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ 22 ఇంచెస్‌ని మనం యోక్ పార్ట్‌కొచ్చేసి ఎంతుందో అంత లెంత్ వచ్చే విధంగా లోపల వైపుకు ఫోల్డ్ చేసుకొని ఫ్రిల్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ముందుగా హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకుంటున్నానండి. హ్యాండ్స్‌ని ఇలా కింద వైపు ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటున్నాను. 2 హ్యాండ్స్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అయితే వేస్తానండి. ఇలా హ్యాండ్స్ ఫోల్డింగ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత 2 హ్యాండ్స్‌ని కూడా ఒకదానిపైన ఒకటి వేసుకొని ఇప్పుడు బుట్టా హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. చిన్న పఫ్ వచ్చే విధంగా ఈ స్టిచ్చింగ్ అయితే చేస్తానండి. మనకు కావాల్సినంత గ్యాప్ అనేది మనం చూసుకొని ఒక కట్ అయితే పెట్టుకుంటున్నాను. అంటే 2 వైపులా కూడా పఫ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు సమానంగా వచ్చే విధంగా నేను ఈ కట్స్ అయితే పెట్టుకున్నానండి. ఇదైతే కనీసం ఒక 1½ ఇంచ్ అయితే ఉంటుంది. మీరు చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోవచ్చండి. నేను ఇవి హ్యాండ్స్ అనేవి రఫ్‌గా స్టిచ్ చేశాను. అంటే కట్ చేశాను కాబట్టి ఇలా కట్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. చిన్న చిన్న ప్లీట్స్ అనేవి పెట్టుకుంటున్నానండి. జస్ట్ నార్మల్‌గా ఉండే విధంగానే, దానికంటూ ఏం మెజర్మెంట్స్ అలా ఏం లేకుండా నార్మల్‌గా ఇలా కుచ్చులైతే పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. 2 హ్యాండ్స్ కూడా అదే విధంగా చేశానండి. ఇప్పుడొచ్చేసి యోక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. యోక్ పార్ట్ కోసం వచ్చేసి ఫస్ట్ బ్యాక్ పార్ట్ అండి. ఓన్లీ చంక దగ్గర మాత్రమే చంక రౌండ్ అలాగే 2 వైపులా చంక రౌండ్ అలాగే నెక్ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. అంటే షోల్డర్ పైన మాత్రం స్టిచ్చింగ్ వేసుకోకూడదు. షోల్డర్ పైన స్టిచ్చింగ్ వేసుకుంటే మనం లోపల వైపు షోల్డర్ ఉండే విధంగా స్టిచ్ వేసుకోవడం కుదరదు. అలాగే సైడ్స్ కూడా స్టిచ్చింగ్ అయితే వేయలేదు. ఓన్లీ నెక్ పార్ట్ అలాగే చంక పార్ట్ మాత్రమే ఇలా వీడియోలో చూపించే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను. ఈ పార్ట్ వచ్చేసి లైనింగ్ అనేది పై వైపు ఉండాలండి. అంటే మెయిన్ క్లాత్ పై వైపున లైనింగ్ ఉండే విధంగా ఇలా ప్లేస్ చేసుకొని ఓన్లీ చంక రౌండ్ అలాగే నెక్ రౌండ్ స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. మనం లోపల వైపు తిప్పుకున్నప్పుడు మెయిన్ క్లాత్ అనేది పై వైపుకి కనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఇలా స్టిచ్చింగ్ అయితే వేశానండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ కట్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకవైపు ఉన్న పార్ట్ అంటే ఒక భాగం అనేది రివర్స్ తిప్పుకోవాలి. ఇంకో పార్ట్ అనేది రివర్స్ తిప్పుకోకూడదండి. ఇప్పుడొచ్చేసి మెయిన్ క్లాత్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్‌ని వచ్చేసి ఇలా రివర్స్ తిప్పుకున్నాను. బ్యాక్ పార్ట్‌ని రివర్స్ తిప్పుకోలేదు. ఇప్పుడు దీన్ని బ్యాక్ పార్ట్‌ని ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఉన్న వైపు ఇలా పెట్టుకొని లోపల వైపు ప్లేస్ చేసుకోవాలి. అంటే 2 లైనింగ్‌లు కూడా పై వైపుకి కనిపించే విధంగా పెట్టుకొని షోల్డర్ వరకు స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. ఒక క్లాత్‌ని మాత్రమే రివర్స్ తిప్పుకోవాలి. రెండో క్లాత్‌ని రివర్స్ అనేది తిప్పుకోకూడదు. మెయిన్ క్లాత్‌ని అనేది పైవైపు అంటే లైనింగ్ క్లాత్ 2 పైవైపు ఉండే విధంగా లోపలికి షోల్డర్స్ దగ్గర పెట్టుకున్న తర్వాత స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ తీసుకున్న తర్వాత ఇలా పైవైపు నుంచి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. నేను చెప్తే అర్థం కాకపోవచ్చు కానీ మీరు వీడియోని చూస్తే మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. మీకు అర్థం కాలేదనుకుంటే ఒక్కసారి బ్యాక్‌కెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. షోల్డర్ కుట్లు అనేవి కనిపించకుండా ఉంటాయి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇలా తీసిన తర్వాత ఎక్స్ట్రా సైడ్స్ జాయింట్స్ అలాగే కింద వైపు కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా స్టిచ్చింగ్ వేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కట్స్ ఉన్నాయి కదా, కట్స్ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ అయితే చేసుకొని మెయిన్ డాట్ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. మెయిన్ డాట్ పొడవు వచ్చేసి ఒక 2 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. హ్యాండ్స్ కోసం ఒక 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. రఫ్‌గానే మార్కింగ్ చేసుకుంటున్నాను. ప్రతిదీ టేప్‌తో చూపించట్లేదండి. మహా అయితే అది 2 ఇంచెసే ఉంటుందండి. అంతకు మించి అయితే ఉండదు. కింద వైపు ఇదొచ్చేసి పైన వైపు పఫ్ పెట్టుకున్నాం కదా, కింద వైపు మరీ లెంత్ అనేది ఎక్కువగా ఉందని చెప్పేసి కొంచెం డిజైనర్ హ్యాండ్స్ లాగా వచ్చే విధంగా ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. మిడిల్‌కి ఒక పాయింట్ అనేది పెట్టుకొని మిడిల్ పాయింట్‌కి అటు చివరి పాయింట్, ఇటు చివరి పాయింట్ రెండిటిని కలుపుకుంటూ మిడిల్‌లో ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. హ్యాండ్స్ అనేది కొంచెం ఒక రోజ్ పెటల్‌లా వస్తుందండి ఇలా స్టిచ్ చేయడం వల్ల. రెండో హ్యాండ్ నేను స్టిచ్ చేసుకునేటప్పుడు చూపిస్తానండి, మీకు అర్థమవుతుంది.
చూసారు కదా, ఈ హ్యాండ్ అనేది కొంచెం ఒక రోజ్ పెటల్ ఒక లీవ్ లాగా బాగుంటుంది, చూడడానికి కూడా వేసుకున్నా కూడా బాగుంటుంది, కనిపిస్తుందండి. మన డీటెయిలింగ్ అయితే బాగుంటుంది. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇట్లా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక డాట్ అయితే పెట్టుకున్నాను. అటు చివరికి ఇటు చివరికి ఒక డాట్ అయితే పెట్టుకుంటాం కదా, ఆ డాట్స్ రెండింటిని మిడిల్లోకి కలుపుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేస్తే ఒక లీఫ్ లాగా కానీ రోజ్ పెటల్ లాగా కానీ కనిపిస్తుందండి. బాగుంటుంది చూడడానికి హ్యాండ్. ఇప్పుడు లోపల వైపుకు ఉండే విధంగా హ్యాండ్ని ఇలా స్టిచ్చింగ్ అయితే చేశానండి. ఈ క్లాత్ అయితే కుచ్చుకునే క్లాత్ కాదు కదా, అంటే రఫ్గా ఉన్న పీస్ మొత్తం మనం చెస్ట్ పార్ట్కి అలా కింద పార్ట్కి పెట్టాం కదా, ఓన్లీ ఇది మెయిన్ కొంచెం స్మూత్గా ఉండే క్లాత్ అని చెప్పేసి పై వైపు నుంచి స్టిచ్చింగ్ అయితే చేశానండి. లైనింగ్ లోపల నుంచి స్టిచ్చింగ్ అయితే వేసుకోవచ్చు లైనింగ్ కూడా, కానీ నేనైతే వేయలేదు. లైనింగ్ క్లాత్ సరిపోలేదండి కరెక్ట్గా, అంటే అది చీర పన్నా కాదు కదా, అందుకని చెప్పేసి ఓన్లీ చీర పన్నా వచ్చినంత వరకు నేను హ్యాండ్స్కి అయితే వేసేసాను. పాప కంఫర్ట్గానే ఉందండి, ఏమీ కుచ్చుకోలేదు. రెండో వైపు హ్యాండ్ కూడా ఇలాగే లోపల వైపు నుంచి స్టిచ్చింగ్ అయితే వేసేసాను. ఒకవైపు ఫస్ట్ వేసుకొని మిడిల్ నుంచి రెండో వైపు లోపల వైపు నుంచి ఇలా స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్నాను హ్యాండ్ని. నార్మల్గా మన రెడీమేడ్ హ్యాండ్స్ ఎలా వేసుకుంటామో అదే విధంగా వేసానండి. ఇప్పుడు డబల్ స్టిచ్చింగ్ అయితే వేసాను పై వైపు నుంచి ఊడిపోకుండా, రెండు వైపులా అదే విధంగా వేసానండి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. మెయిన్ క్లాత్కి మనం ఫిల్ట్ పెట్టుకుంటాం కదా, అది ఎలా పెట్టుకోవాలని చూపిస్తాను. మెయిన్ క్లాత్ లెంత్ ఎంత ఉందనేది చెక్ చేసుకుంటున్నానండి. లెంత్ వచ్చేసి 22 ఇంచెస్ అనుకోండి, ఒక పావు ఇంచ్ అనేది తగ్గింది. 15 ఇంచెస్ రావాలి. ఆ 15 ఇంచెస్ వచ్చే విధంగా ఫిల్ట్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. పై వైపు నుంచి 1.5 ఇంచు, అలాగే కింద వైపు నుంచి 1.5 ఇంచు ఉండే విధంగా రెండింటిని కలుపుకొని జాయింట్ అయితే వేసుకుంటున్నాను. అంటే మిడిల్లో ఉన్న క్లాత్ మొత్తం తీసేయాలి. ఫిల్ట్ మొత్తం స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత టోటల్గా 15.5 ఇంచెస్ అనేది వచ్చే విధంగా మార్కింగ్ అయితే అంటే స్టిచ్చింగ్ అయితే ఫిల్ట్ చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి మొత్తం 1.5 ఇంచ్ అనేది స్టిచ్చింగ్ కోసం కనిపిస్తుంది. అలాగే ఈ మనం స్టిచ్ చేసుకున్న ఫిల్ట్ అనేది కింద వైపుకు వెళ్తుందండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత పై వైపు నుంచి 1.5 ఇంచ్, అంటే కింద వైపు ఉన్నది 14 ఇంచెసే ఉంటుందండి. అంటే కింద వైపు పెద్ద బార్డర్ అనేది ఉంది కదా, ఆ బార్డర్ వచ్చేసి 14.5 ఇంచెస్ ఉంటుంది. అలాగే పైన వైపు ఉన్నది 1.5 ఇంచ్ అని ఉంటుందండి. ఈ హాఫ్ ఇంచ్ అనేది పై వైపున స్టిచ్చింగ్లో వెళ్తుందని చెప్పేసి ఇలా మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. ఈ బార్డర్ పెద్ద బార్డర్ కాబట్టి బార్డర్ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా పై వైపే ఉండే విధంగా ఇలా స్టిచ్చింగ్ అయితే వేసాను. బ్యాక్ పార్ట్కి మనం ఫిల్ట్ వేసుకునేటప్పుడు బార్డర్ ఎక్కడైతే ఉందో అక్కడ ఉండే విధంగా ఫిల్ట్ వేస్తానండి. ఈ బార్డర్ ఉంది కదండి, ఈ బార్డర్ని మనం లోపల వైపుకి వచ్చే విధంగా స్టిచ్చింగ్ అయితే వేస్తాను. అంటే ఇప్పుడు ఎంత మిగిలిందండి, ఇక్కడ వచ్చేసి ఒక 4-5 ఇంచెస్ అయితే మిగిలింది కదా, ఈ ఇంచెస్ అనేవి లోపల వైపుకి అంటే చిన్న బార్డర్ దగ్గరికి వెళ్ళే విధంగా ఫిల్ట్ అనేది స్టిచ్చింగ్ వేసుకుంటానండి. ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఎంత ఉన్నదని చెక్ చేసుకున్నాను. 15.5 ఇంచ్ ఉంది. ఈ 15.5 ఇంచ్ అనేది లోపల వైపు ఉండే విధంగా స్టిచ్చింగ్ అయితే వేస్తాను. చూసారు కదా, వీడియోలో మీకు అర్థమవుతుందండి. నేను చెప్పేది అంత అర్థం కాకపోయినా కూడా వీడియోలో చూస్తేనన్నా మీకు అర్థమవుతుంది. అంటే బార్డర్ వైపుకు మాత్రమే ఫిల్ట్ అనేది బయటికి కనిపించకుండా ఉండే విధంగా వేసేసాను. ఈ ఫిల్ట్ లెంత్ అనేది ఎంత ఉందని చెక్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసానండి. 4 ఇంచెస్ అయితే ఉంది డబల్ ఫోల్డింగ్ మీద. ఈ 4 ఇంచెస్ ఎక్కడ తగ్గకుండా రెండు వైపులా కూడా చెక్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో మనం స్టిచ్ వేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్లో ఒక సైడ్స్ ఖర్చుల కోసం ఒక 2.5 ఇంచెస్ అనేది క్లాత్ నార్మల్ స్టిచ్ వేసుకున్న తర్వాత అక్కడక్కడ ప్లీట్స్ పెట్టుకుంటూ లెహంగా మనం ఎలాగైతే స్టిచ్ చేస్తామో అదే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. మిడిల్కి ఒక కట్ పెట్టుకుంటున్నానండి. అంటే కుచ్చులు అనేవి ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా, అంటే అన్ని వైపులా సమానంగా వచ్చే విధంగా ఇలా కట్ పెట్టుకొని కట్ వరకు ప్లీట్స్ అనేవి కలుపుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేస్తానండి. కొంచెం పెద్ద ప్లీట్స్ అనేవి పెట్టుకుంటున్నానండి. అంటే బిగ్ బార్డర్ ఉంది ప్లస్ పట్టు లెక్క ఉంది కాబట్టి మనం పెద్ద ప్లీట్స్ పెట్టుకుంటే ప్లీట్స్ అనేవి డీటెయిల్గా కనిపిస్తాయి, బాగుంటుంది. మన స్టిచ్ అంటే ఐరన్ చేసినా కూడా కుచ్చులు అనేవి నీట్గా కనిపిస్తాయి. అందుకని చెప్పేసి పెద్ద పెద్ద ప్లీట్స్ అయితే పెట్టేశాను. యాక్చువల్గా ఈ 5-4 వచ్చాయండి, అయినా కూడా సరిపోతుంది. రెండో వైపు నుంచి లైనింగ్ అనేది అడ్జస్ట్ చేస్తున్నాను. అంటే రెండో వైపు పై వైపు నుంచి స్టిచ్ వేసుకున్నాం అనుకోండి,
అది మనం స్టిచ్ వేసుకున్న ఖర్చు అనేది లోపల వైపుకి వెళ్తుంది, కుచ్చుకోకుండా నీట్గా ఉంటుందని చెప్పేసి ఇలా స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. లైనింగ్ కాబట్టి నార్మల్గానే కుచ్చులు అయితే పెట్టుకున్నానండి. కింద వైపు కొంచెం ఎక్స్ట్రా ఉందని కట్ చేసేటప్పుడు చూపించాను కదా, అది ఫోల్డింగ్లోకి అయితే వెళ్తుంది. ఇలా చివరి వరకు స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. రెండో వైపు కూడా చూసారు కదండి, కొంచెం కూడా ఎక్కడ కనిపించకుండా ఖర్చులు ఉంటాయి నీట్గా. రెండో వైపు కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. మిడిల్కి కట్ పెట్టుకుంటున్నానండి. చెప్పాను కదా, ప్లీట్స్ అనేవి నీట్గా రావడం కోసం ఇలా మిడిల్కి కట్ పెట్టుకొని ప్లీట్స్ అనేవి స్టిచ్చింగ్ వేస్తాను. ఇలా కొంచెం పెద్ద ప్లీట్స్ అనేవి పెట్టుకొని స్టిచ్చింగ్ వేస్తున్నానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఖచ్చితంగా నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ కామెంట్ అనేది నాకు చాలా విలువైందండి. మీరు కామెంట్ చేస్తే మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా లైనింగ్ అయితే స్టిచ్చింగ్ వేసుకుంటున్నానండి. నా ఛానల్లో చిన్నపిల్లల ఫ్రాక్స్ చాలా ఉన్నాయండి. అలాగే డిజైనర్ బ్లౌజెస్, ఫ్రాక్స్ అన్నీ ఉన్నాయండి. ఒకసారి నా ఛానల్ విజిట్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. నా ఛానల్ నేమ్ మీద మీరు క్లిక్ చేస్తే నా ఛానల్లోకి వెళ్తుందండి. అప్పుడు మీకు ఈజీగా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఉక్కు కోసం అనేసి వీ షేప్ అనేది కట్ చేసి ఇలా క్లాత్ అనేది జాయిన్ చేస్తున్నానండి. ఇది అనేది క్లిప్ మిస్ అయింది, అందుకని చెప్పేసి డీటెయిల్గా చూపించలేకపోయాను. పైవైపు నుంచి ఇలా షేప్ని స్టిచ్ వేసుకున్న తర్వాత వీ షేప్ పట్టి నెక్ పట్టి స్టిచ్ వేసుకున్న తర్వాత లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేస్తున్నానండి. క్లిప్ మిస్ అయింది, అందుకని చెప్పేసి చూపించలేదు. బ్యాక్ సైడ్ హుక్ అనేది పెడతాం కదా, పాపకి కొంచెం కంఫర్ట్గా వేయడానికి తీయడానికి ఈజీగా ఉండే విధంగా ఇలా వేసానండి. డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి దానిపైన. అంటే మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత చూపించాను కదా, అందుకని చెప్పేసి కొంచెం చూపించడం కష్టంగా ఉంది, అందుకని చెప్పేసి ఇలా చెప్తున్నాను. వీ షేప్ స్టిచ్ వేసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టీలు స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. ఒకటొకటి అంటే అటువైపు ఒక హుక్స్ కాజా అనేది స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇలా మిడిల్కి అంటే ఫ్రంట్ బ్యాక్ పార్ట్లు ఇలా కలుపుకొని ఒక స్టిచ్ అనేది చివరికి వేసుకుంటానండి. లాస్ట్కి అసలు పాదం ఖర్చు కూడా ఉండదు, జస్ట్ అట్లా వేసుకుంటాను అంతే సైడ్స్కి. లోపల వైపు వెళ్ళినప్పుడు విడిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇప్పుడే వేసుకునేటప్పుడే సైడ్ థ్రెడ్స్ అనేవి కట్టుకుంటామని చెప్పాం కదా, వాటికి వచ్చేసి ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటాను. అవి వచ్చేసి మిడిల్లో వచ్చే విధంగా ఇలా పెట్టుకొని స్టిచ్ వేసుకుంటున్నానండి. ఇవి వచ్చేసి ఓన్లీ చెస్ట్ పార్ట్ వరకు మాత్రమే ఈ స్టిచ్చింగ్ అయితే వేస్తాను. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓన్లీ చెస్ట్ పార్ట్ వరకు వచ్చే విధంగా మాత్రమే ఈ స్టిచ్చింగ్ అనేది సైడ్స్కి వేస్తానండి. వేసిన తర్వాత ఇప్పుడు కింద వైపు యోక్ పార్ట్ కింద ఉంది కదా, కుచ్చులు పెట్టుకున్నాము, ఆ పార్ట్ అనేది లోపల వైపు నుంచి స్టిచ్చింగ్ వేసుకుంటాను. లైనింగ్కి లైనింగ్ సపరేట్గా, అలాగే మెయిన్ క్లాత్ సపరేట్గా ఇలా స్టిచ్చింగ్ అయితే వేస్తానండి. ఇలా వేసుకోవడం వల్ల లోపల వైపుకి కుట్లు అనేవి కనిపించకుండా కుచ్చుకోకుండా ఉంటాయి. రెండో వైపు కూడా ఇదే విధంగా లోపల వైపు స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. ఈ లైనింగ్ క్లాత్ని కూడా అదే విధంగా స్టిచ్ అయితే వేసుకుంటాను. డబల్ స్టిచెస్ వేయాలండి, మళ్ళీ ఊడిపోతాయి, అందుకని చెప్పేసి. ఇప్పుడు క్లాత్ మొత్తం రివర్స్ తీసుకుంటే కుట్లు అనేవి ఎక్కడ కనిపించవు. ఇప్పుడు వచ్చేసి ఒక 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని, అంటే 1.5 ఇంచ్ కానీ 2 ఇంచ్ కానీ మనం ఎంత ఖర్చు అయితే పెట్టుకున్నామో అంత ఖర్చుకు తగ్గట్టుగా చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి సైడ్స్కి. హ్యాండ్ దగ్గర నుంచి ఆమ్ రౌండ్ దగ్గర నుంచి కింద చెస్ట్ పార్ట్ కిందకి కొంచెం స్టిచ్ వేసుకోవాలి. అది కూడా కొంచెం క్రాస్గా వేసుకోవాలండి, షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది. పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా సరే షేప్ అనేది నీట్గా కనిపిస్తేనే ఆ ఫ్రాక్ డిజైన్ అనేది మనకు అర్థమవుతుందండి. స్ట్రైట్గా వేసుకుంటే బాగోదు, అందుకని చెప్పేసి ఇలా 1.5 ఇంచ్ తోటి స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి సైడ్స్ కూడా. కొంచెం క్రాస్గా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. 1.5 ఇంచ్ కాదు, 2 ఇంచెస్. మనం ఎంతైతే ఖర్చులు అనేవి పెట్టుకున్నామో అంత స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. సైడ్కి ఇలా క్రాస్గా వేసుకొని 2-3 స్టిచెస్ అయితే వేసుకోవాలండి. ఇన్ ఫ్యూచర్ కూడా విప్పుకుంటే పిల్లలకి ఫ్రాక్ అనేది సెట్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి. చిన్నపిల్లలు త్వరగా ఎదుగుతారు కదండి, వాళ్ళకి బాగా సెట్ అవుతుంది ఇలా వేస్తే ఎక్స్ట్రా కుట్లు అనేవి. స్టిచ్చింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఫ్రాక్ అయితే ఇలా ఉందండి. మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. Thank you so much for watching.